కథను తెలుసుకుందామా? ఒక ఊర్లో చాలా పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు. అతని దగ్గర ఉన్న ధనం అంటే అపారమైంది. అతడు ఏమనుకుంటాడంటే, ఈ ధనము వచ్చే జన్మకు కూడా నేను ఇంతే ధనవంతుడిగా పుట్టాలి, ఇంతే కోటీశ్వరుడిగా పుట్టాలంటే ఏం చెయ్యాలి అని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు. నేను ఈ ధనాన్ని వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అంటే ఇంతే కోటీశ్వరుడిగా పుట్టేటట్లు ఎవరైనా ఒక సొల్యూషన్ తెలియజేస్తే వాళ్ళకి నా ఆస్తిలో భాగాన్ని ఇచ్చేస్తాను అని ఒక కొటేషన్ పెట్టాడు. అందరూ అనుకుంటారు, అరే ఇంత ధనం మనకి ఎలా వస్తుంది, అయితే మనకు వచ్చే జన్మకి ధనాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము అని అందరూ మామూలుగా ఉండిపోతారు. ఒక తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంటే, సార్ నేను దీనికి ఒక మంచి సొల్యూషన్ చెప్తాను. అదేంటంటే, మనం ఇంకో కంట్రీకి వెళ్ళామనుకోండి, ఈ ధనాన్ని డాలర్స్ గా రూపీస్ గా మార్చుకుని అక్కడ ఖర్చు పెట్టుకుంటాం. అలాగే బ్యాంక్ అకౌంట్ కింద డ్రా చేసుకుంటూ ఉంటాం. మీరు పుణ్యం అనే అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీకు వచ్చే జన్మలో కూడా ఈ ధనం అనేది అంతగా మీకు ఉపయోగపడుతుంది, మళ్ళీ ఇంటి కోటీశ్వరుడిగా పుడతారు అని చెప్పగానే అప్పటి నుంచి అతడు దానము, సేవా కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, తీర్థయాత్రలు, మానవులందరికీ కూడా అన్ని